ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ ఆర్టిస్ట్ శాంతి వింజమూరి. సో అందరికీ మనం అనుకుంటూ ఉంటాం, చాలా మంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. నిజమేనా ఇది? ఎందుకు ఇలా ఆడవాళ్ళు శత్రువులు ఉన్నారు? మగవాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉంటారో, వాళ్ళల్లో ఉన్న అండర్స్టాండింగ్ కానీ మన ఆడవాళ్ళలో ఎందుకు లేదు? సో ఇవన్నీ మనం శాంతి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శాంతి గారు. నమస్కారం రాధా. సో శాంతి అక్క, మనం ఇద్దరం ఆడవాళ్ళమే. సో నిజంగా మీకు శత్రువులు ఉంటారు, నాకు శత్రువులు ఉంటారు. మనలాంటి ఉన్న ఆడవాళ్ళకి ఖచ్చితంగా శత్రువులు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఆడవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వచ్చింది? ఈ ఆడవాళ్ళు ఎందుకు అంత శత్రుత్వాన్ని పెంచుకునే? అంటే ఒక మంచి ఇంట్లో ఉన్నా ఏడుస్తూ ఉంటారు ఆడవాళ్ళు, ఒక మంచి బట్టలు వేసుకున్నా. ముఖ్యంగా అక్క, సింగిల్ పేరెంట్ ఎవరన్నా ఇండివిజువల్ గా బతుకుతున్నారు అంటే ఏదర్ హస్బెండ్ లేకనో, లేకపోతే వాళ్ళు ఇంకేదన్నా వాళ్ళ ఉద్యోగరీత్యా ఉన్నా కూడా వాళ్ళ మీద ఎక్కువ పడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అక్క అలా? వెరీ గుడ్ క్వశ్చన్ రాధా. యాక్చువల్గా నీ కూడా శత్రువులు ఉంటారా అని అడిగావు కదా. నిజంగా చెప్తే నమ్ముతావా? నాకు ఎవ్వరు శత్రువులు లేరు అనేదానికి ఈ టాపిక్, ప్రత్యేకంగా ఈ టాపిక్ ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. సో ఇది మామూలుగా అసలు మనకు అర్థమయ్యేలాగా మాట్లాడుకుంటే 3 segments లో అసలు ఎందుకు ఇట్లాగా, దాని మూలాన ఏంటవుతుంది, దాన్ని ఎట్లా మనము మార్చుకోవచ్చు అనే దాంట్లో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ సెగ్మెంట్ తీసుకుంటే మన తరము, మన అమ్మమ్మల తరం. ఆ తరంలో ఏంటి, వాళ్ళకి చాలా చిన్న స్కోప్ ఉండేది. అంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉండేవి, అలాంటి అవేర్నెస్ ఉండేది కాదు. అలాంటి ఎన్వైరన్మెంట్ లో వాళ్ళ కుటుంబం అనే ఒక చిన్న దాంట్లోనే పెరుగుతూ వచ్చారు వాళ్ళు. తర్వాత వచ్చేసరికి మన అమ్మలు, పేరెంట్స్ వాళ్ళను. సో వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి, కాకపోతే అప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు ఒక చిన్న కండిషనల్ ఎన్వైరన్మెంట్ లో పెంచారు. ఎట్లాగా? కంపారిజన్స్ తోటి. అదిగో ఆ అమ్మాయి చూడు, అదిగో వాళ్ళు చూడు, అదిగో వీళ్ళు చూడు అని చెప్పేసి ఒక కండిషన్ దీంట్లోటి పెంచినప్పుడు, ఒక చిన్న వయసులో అది వింటూ 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 వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, యాజ్ ఎ హ్యూమన్ సైకాలజీ ప్రకారం అది లోపల ఒక ఇన్సెక్యూరిటీ కింద వెళ్ళిపోతుంది. మనకే తెలియదు అనమాట. పెరుగుతున్న కొద్దీ మనం కూడా కంపేర్ చేసేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే వింటూ వచ్చాం కదా. ఏంటి, అమ్మ చూసావా, వాళ్ళని చూడమన్నది, లేకపోతే ఎవరో, అంటే ఒకళ్ళని బ్లేమ్ చేయడం కాదు, ఓకే వాళ్ళని చూసి. దీంతో మనం పెరుగుతున్న టైంలో మనం చాలా కంపారిజన్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం కాంపిటీషన్స్ అనుకుంటున్నాం. ఆ కంపారిజన్లో ఏమవుతుందంటే తెలియకుండా ఒక చిన్న జెలస్ స్టార్ట్ అవుతుంది. ఆ జెలస్ ఫామ్ అయ్యి ఆ జెలస్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్. చాలా నేమ్స్ ఉన్నాయి దానికి, బట్ లెట్ us స్టాప్ ఇట్ హియర్. ఓకే. సో ఈ జెలస్ అనే ఒక ఫామ్ అయ్యే టైంలో మనం కనుక రియలైజ్ అవుతే దాన్ని పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రాదా. ఓకే. సో ఆ టైంలో ఎలా మనం తెలుసుకుంటాము అంటే, నేమిటి అత్తగారు, అక్క, ఎవరో ఎనీ రిలేషన్, ఫ్రెండ్ కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడ కానీ, ఆ పియర్ ప్రెషర్కి వచ్చేసి 10 మందిలో ఇవన్నీ వాళ్ళ బిహేవియర్స్ రూపంలో బయటపడతాయి. యూ అండర్స్టాండ్ ద లింక్? అర్థమైందా నీకు? అర్థమైంది. ఈ లింక్ లో ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఆ జెలస్ ఇన్సెక్యూరిటీ కింద మారిపోతుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఒక చిన్న లింక్ అనమాట. ఆ జెలస్ అనేది ఇన్సెక్యూరిటీ కింద మారిపోయినప్పుడు వాళ్ళల్లో ఒక ఇది వచ్చేసి, ఓకే 10 మంది మాట్లాడుతుంటే మనం కూడా ఏదో మాట్లాడేయాలి, లేకపోతే 10 మంది ముందు నేను తక్కువైపోతానేమో, ఆర్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే వాళ్ళకేసి అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారేమో అన్న ఒక రకమైన కుతూహలము, జెలస్, ఇవన్నీ ఫామ్ అయ్యి అది డిఫరెంట్ బిహేవియర్స్ లో బయటపడిపోతుంది. సో డిఫరెంట్ బిహేవియర్స్ అంటే కొంతమంది నీ మైండ్ లో వస్తున్నారు కదా. సో ఆ బిహేవియర్స్ మూలాన అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతున్నారు, మనం కరెక్ట్ చేస్తున్నామా అనేది వాళ్ళు ఉండరు, ఆ రెల్మ్లోనే ఉండరు అసలు. సో మనలాంటి వాళ్ళు సపోజ్ అంటే మనం ఏంటి, దీన్ని ఎలా మనం ఒక థర్డ్ సెగ్మెంట్కి, సెకండ్ సెగ్మెంట్కి వస్తే ఇదంతా అవుతూ ఉంటుంది కదా. దీన్ని మనం ఎట్లా మార్చుకుంటాం? నేను ఫస్ట్లో అన్నాను కదా నాకు శత్రువులు లేరు అని. ఎందుకంటే ఇలా నేను ఆలోచించడం మొదలెట్టాను. ఎందుకు ఇట్లా వీళ్ళు బిహేవ్ చేస్తాను అంటే, చెయ్యరా అని కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా మన చుట్టుముట్టు అందరూ అలాంటి వాళ్ళే కనిపిస్తారు మనకి. ఐ స్టార్టెడ్ థింకింగ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ కింద నేను ఎప్పుడు, నాకు ఫిలాసఫీ అంటే ఇష్టం, సైకాలజీ అంటే ఇష్టం. సో ఈ యాంగిల్ చాలా మందికి తెలియదు, బట్ ఐ కీప్ రీసెర్చింగ్. చాలా నేను చదువుకుంటూ చూస్తూ ఉంటాను. దీనికి అసలు ఏంటి సొల్యూషన్ అని ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక ఆఫీస్ ఎన్వైరన్మెంట్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు ఒకటే ఒక ఇదండి, ఒక పోటీ తత్వంలో ముందుకు వెళ్ళిపోతుంటే అబ్బా వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, వీళ్ళ లైఫ్ ఎంత బాగుంది అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు టయర్డ్ అయిపోతారు, అవునా? అదే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్లో, అది ట్విస్ట్ తర్వాత మాట్లాడుకుందాం. సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. అట్లనే ఒక రీల్ చూస్తాం, ఒక 5 నిమిషాల వీడియో చూస్తాం ఒకళ్ళది, వాళ్ళు చూసి అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు కదా, అసలు ఎంత బాగా చేస్తున్నారు కదా అనేసి మనకు లోపల నుంచి ఒక యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది, అబ్బా నేను కూడా ఏదో చేసేయాలి, నేను కూడా అలా చేసేయాలి, నేను కూడా అలా ఉండాలి అని. బట్ మనం ఒకటి రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అసలు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనలో ఒక చిన్న థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అర్థమైందా? ఆ థాట్ ప్రాసెసే వీటన్నిటిని దాటి వెళ్ళే ఒక ఇది మనకిస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక 5 నిమిషాల రీల్లో మనం చూసేది కరెక్ట్ కాదు, వాళ్ళ ఎంటైర్ లైఫ్లో వాళ్ళు ఏం చూశారు, ఏం చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. సో 5 నిమిషాలు ఓన్లీ ఆ క్యారెక్టర్ అక్కడ, ఓకే నేను ఒక తల్లి, చెల్లి, అత్తగారు ఈ పోర్షన్స్లో ఉన్నప్పుడు నీకు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కదా, అది కూడా అంతే అని మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఆర్ ఏబుల్ టు కనెక్ట్ అవ్వగలుగుతున్నావు కదా? సో ఇది అంత ఈజీయా అంటే ఈజీ కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అన్ని చూసి మనము ఎప్పుడు మన లోపల చూసుకుంటామో అప్పుడే మార్పు అనేది వస్తుంది, రైట్? సో ఎంతసేపు మనం అవతల వాళ్ళని మనం ఏం చేస్తున్నామో, అవతల వాళ్ళు పరిగెడుతున్నారా, ఒక అత్తగారి ప్లేస్ అనుకుందాం, సో అత్తగారిని ఎప్పుడు బ్యాడ్ చేస్తారు, ఎందుకు ఆలోచిస్తే అసలు ఎవరు బ్యాడ్ కాదు, సిచ్యువేషన్స్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ కింద మారి అవి బయటకు వస్తాయి అన్నమాట, రైట్? సో ఆ అత్తగారు అనే ఒక క్యారెక్టర్ తీసుకుంటే, ఐఎమ్ నాట్, నేను అసలు ఒకళ్ళని అంటున్నాను కదా, వాళ్ళకి ఏంటంటే ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఫ్యామిలీని దగ్గర పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఒక భయం ఏర్పడుతుంది, కొత్త అమ్మాయి వస్తే ఎక్కడ వాళ్ళకి అయిపోతారు. ఇదే ఒక్క చిన్న ఆలోచనని మార్చి ఆ కోడల్ని ఆమె దగ్గరికి తీసుకుంది అనుకో, ఎంటైర్ ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది నిజంగా. సో ఇప్పుడు ఏంటంటావు చెప్పు, ఆడదానికి శత్రువా లేకపోతే శక్తి? మీలాగా ఆలోచిస్తే ఖచ్చితంగా శత్రువులు ఎవరిని పెంచుకోరు, ఎవరికి ఉండరు. ఆ ఆలోచన విధానమే కావాలి. ఎగ్జాక్ట్ గా ఆలోచన విధానం మారాలి. సో మారటానికి ఏంటి చేయాలి అంటే మనల్ని మనము యాజ్ ఎ పర్సన్, మనం అంటే ఈ జన్మ మనము పుట్టినందుకు మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా గ్రో అవ్వాలి అనేది మనల్ని ఒక అద్దంలో చూసుకుంటూ, ఓకే నేను ఈరోజు తప్పు చేశానా, రైట్ చేశానా, తప్పు చేస్తే ఎందుకు చేశాను, ఆర్ ఆ మనిషి ఎందుకు నేను యాక్చువల్గా అలాగా స్లోగా ఆలోచించాను, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు పాపం అట్లా చేస్తున్నారు అని ఎప్పుడు జాలిపడేదాన్ని. మా వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు అందరినీ అలా అంటావు ఏంటి అని. నేను అంటాను వాళ్ళ షూస్లోకి వెళ్ళి చూద్దాం, మనం వాళ్ళ పర్స్పెక్టివ్లో వెళ్ళి చూస్తే నేను అలా చేస్తానా, నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు చాలా సమాధానాలు వస్తాయి. అప్పుడేమవుతుంది, మన ఆలోచన అనేది తగ్గుతుంది. సో ఆలోచించడం మొదలెడతాం. సో అట్లానే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మ ఉంది, మన అమ్మ దగ్గర ఎన్నో నేర్చుకుంటాం, రైట్? ఆ నేర్చుకునే దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రెండు ఉండాలి యాక్చువల్గా. పాజిటివ్ ఎలా వస్తుంది, నెగిటివ్ చూస్తేనే పాజిటివ్ వస్తుంది. రెండు ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకుంటాము, ఓకే ఇలా ఉంది కదా, ఇలా ఉండకూడదు, మనం ఆ పలానా మనిషి మనం ఏదో అంటుంటే మనం హర్ట్ అవుతున్నాం కదా, సో మనం ఇలా అనకూడదు అనేది ఆలోచన మార్పు వచ్చింది కదా మనుషులు. అలాగే సో అలా ఏమవుతాము, మన అమ్మని మన కూతురుల్ని ఏం చేస్తాము, వాళ్ళు ఏం చేసినా కానీ మనం క్షమించేస్తాము. అదే మనం ఇంకోళ్ళతో ఎందుకు చేయలేకపోతున్నాం, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే. సో సో ఇలా మనం వీళ్ళతో ఇంత క్లోజ్గా ఉండగలుగుతున్నాం. అండ్ మనకి ఆలోచిస్తే లైఫ్లో ఎంతో మంది ఆడవాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. దీన్ని అసలు ఎలా చేంజ్ చేసుకోవాలి, థర్డ్ సెగ్మెంట్కి వస్తే. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, మన పైన జనరేషన్ తోటి మనం బాగున్నాం, అది సొంత బ్లడ్ కాబట్టేనా. అదే మన ఇంట్లో ఒక పెళ్ళయి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇటు ఇద్దరు ఎవరైనా మనది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆర్ ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రైట్? అట్లానే మనము ఎంతసేపు మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలమ్మా. ఎంటీ మైండ్ అదేదో చెప్తారు కదా, అట్లాగా మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవాలి. ఎట్లా ఎంగేజ్ చేసుకోవాలి, ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ చెయ్యి. ఒకళ్ళని ఎంటర్టైన్ అయినా చెయ్యి, ఒకళ్ళకి నాలెడ్జ్ అయినా ఇవ్వు, రైట్? ఇవన్నీ చెయ్యాలి అని అనుకోవడానికి ఒకటే ఒక థాట్, నాలో నేను ఏం చేంజ్ అవ్వాలి అని వచ్చినప్పుడు అవతల ఈ మనుషులు ఎవ్వరూ బ్యాడ్ కాదు, సిచ్యువేషన్ వాళ్ళని అలా మాట్లాడడానికి యాక్ట్ చేస్తారు. సో దే ఆర్ ఆల్సో యాక్టర్స్, దే జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక మాట అనేస్తారు, ఒక భయానికి వస్తుంది అది. ఇప్పుడు ఒక కటువుగా ఉన్న ఒక మనిషిని చూసాం అనుకో, వీళ్ళు ఏంటి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అనుకుంటాం.
కానీ వాళ్ళలో ఎక్కడో ఒక చిన్న భయం, నేను ఇలా లేకపోతే నన్ను ఏమైనా చేసిస్తారేమో, వాళ్ళల్లో ఒక షీల్డ్ చేసేసుకుంటారు వాళ్ళు. సో అవతల జరిగేదంతా నాకు ఎఫెక్ట్ అవ్వకుండా నేను ఒక షీల్డ్ లాగా నా మాట త్రో చేస్తాను, లేకపోతే నా ఇది త్రో చేస్తాను. దాంతో ఏంటి, సగం వరకు అవాయిడ్ చేసేస్తారు వాళ్ళు. సగం మంది వాళ్ళ దగ్గరికి రారు ఏదైనా అనడానికైనా. నువ్వు అర్థమవుతుంది నేను అనేదాన్ని రిలేట్ చేసుకోగలుగుతాను. సో అలా ఇప్పుడు కాంపిటీషన్ కి మేజర్గా ఏంటి, కాంపిటేటివ్ గా ఫీల్ అయిపోయి అమ్మో అమ్మాయి ఏదో చేసేస్తుంది, అమ్మాయి వెళ్ళిపోతుంది. కానీ అసలు ఒకళ్ళు ఎవరైనా మనం ఆలోచన మార్చి చూద్దాం. నేను ఎప్పుడు ఆలోచన మార్చి చూద్దామని ఎందుకనంటే, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఒక మనుషుల్ని బాగా స్టడీ చేస్తాను. ఒక బొమ్మ వేయాలన్నా నాలో నేను ఒక క్రియేటర్ని, క్రియేట్ చేయాలి అని అనుకుంటే నేను ఒక విషయంలో చాలా డీప్గా, అంటే ఇది నిజంగా భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకోవాలి. సో అలా ఆలోచించినప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తే ఏంటి అని ఆలోచిస్తే, ఒక కాంపిటీషన్లో వెళ్ళిపోతున్న అమ్మాయి అసలు అమ్మాయికి ఎందుకు ఇలా ఇంత బాగా షైన్ అవ్వగలుగుతుంది, ఆర్ ఆఫీస్లోనే అని అనుకున్నప్పుడు ఏదో ఉంది అమ్మాయిలో, ఏంటది అని ఆలోచిస్తే, నేను చేయగలిగేది అమ్మాయి చేయగలుగుతుందా, అమ్మాయి చేయగలిగేది నేను చేయగలుగుతానా అనే ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు, లేదు ఎవరి స్కిల్స్ ఇచ్చాడు దేవుడు, నాలో నేను లోపలికి చూసుకున్నప్పుడు ఓహో, అంటే ఇప్పుడు లైఫ్ లో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, ఎన్నో అకౌంట్స్ ఉంటాయి మనకి, యాజ్ తల్లి చెల్లి ఇలా అనుకున్నట్టు రోల్స్ ఉంటాయి కదా. ఈ రోల్లో నేను చాలా చక్కగా చేయగలిగాను అనుకో, ఈ రోల్లో చేయలేకపోయాను అనుకో, పర్వాలేదు కదా. కానీ ఎక్కడున్నా, అంటే ఇటు నువ్వు లైఫ్లో పడిపోతున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు ఒక్కటే ఒక మంత్రం, బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా. ఎంత ఎంత అంటే వింటుంటేనే మనకి ఒకలాంటి పీస్ ఆఫ్ మైండ్ లాగా, అంటే ఒక మనశ్శాంతి, ప్రశాంతత, అంటే ఎంత కూల్ గా చేసుకోవచ్చు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ ఎవరన్నా అన్నారంటే, నిజంగా మామూలుగా అంటారక్క, పని పాట లేని వాళ్ళే మాట్లాడేది, పని పాట లేని వాళ్ళకి అదే పని. బట్ మీరు చెప్తూ ఉంటే నాకు అర్థమైంది, ప్రతి మనిషి లైఫ్ లో బిజీగా ఉండి వాళ్ళ ఆలోచన విధానం మార్చుకుంటే నిజంగా ఎవరికి ఎవరు శత్రువులు కాదు అసలు. సో ఇలాగ మనము మన ఆలోచన మార్చుకోవాలి. ఇప్పుడు ఈ ఆడదానికి ఆడదే శత్రువు అనేది ఎప్పటి నుంచో వింటూ వచ్చాము. మనం ఎందుకు చేంజ్ చేయకూడదు దాన్ని కదా. సో మన ఆలోచన ఇప్పుడు ఒక చెట్టు విత్తనం వేస్తామమ్మా, దానికి టైం పడుతుంది కదా రావడానికి. అవును, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి మెల్లిమెల్లిగా నేర్చుకుంటాము, మెల్లిమెల్లిగా అర్థమవుతాయి. అండ్ నిజంగా నువ్వు ఒక అడుగేస్తే పైన డివైన్ ఒక 10 అడుగులు వేస్తుంది. సో నీకు ఆ ఆలోచన రావాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇదంతా? ఒక ఆలోచన నుంచి. అయ్యో వాళ్ళు ఎందుకన్నారు, ఏంటన్నారు అనే దానికి ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక ఇన్సెక్యూరిటీ, వాళ్ళలో ఒక భయం. కొంతమంది ఉంటారు నేను అంతేలే, దాంట్లో కూడా ఏదో ఉంటుంది. మనం అలా ఆలోచించడం మొదలెట్టినప్పుడు ఖచ్చితంగా మన చేతిలోనే మన లైఫ్ని బ్యూటిఫుల్గా చేసుకునే ఒక శక్తి మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఆడదానికి ఆడది మిత్రులు, శక్తి. సూపర్. ఆడదానికి ఆడదే శక్తి, సూపర్. సో ఈ టైంలో నేను ఇలా చెప్తున్నాను అంటే, నిజంగా నా లైఫ్లో ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను. బ్యూటిఫుల్ సోల్స్ అమ్మ, అందరూ బ్యూటిఫుల్ సోల్స్ అని చెప్తాను. ఇప్పుడు మనం ఒక బాడీ వేసుకున్నాం అమ్మాయి అబ్బాయి కింద, అబ్బాయిలు కూడా అలా ఉండొచ్చేమో, వాళ్ళు కనపడరు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ వేరే ఉంటుంది, మన ఫోకస్ వేరే ఉంటుంది. పూర్వకాలంలో నువ్వు ఇందాక అన్నావే వాళ్ళకి పని పాట లేదు అని, పాపం వాళ్ళకి తెలియదమ్మా. నాకు ఇలాంటి వాళ్ళని చూసి జాలేస్తుంది తెలుసా. అంటే నేను ఏదో పెద్ద ఆరిందా అని కాదు, నా లైఫ్లో నేను చూసింది, నేను నేర్చుకున్నది, నేను తపన పడింది, నేనేదో రిఫైన్ అవ్వాలి, నేను గ్రో అవ్వాలి అని అనుకున్న స్టేజ్లో ఇవన్నీ చూసినప్పుడు జాలేసేది. అయ్యో పాపం ఎందుకు అలా చేస్తున్నారు కదా. అంటే వాళ్ళకి తెలియదు లైఫ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఈ లైఫ్లో మనం ఎన్నో చేయొచ్చు. మనకి 24 గంటల్లో ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. సో అలాగే ఒక కుటుంబంలో ఆడదానికి ఎంత వాల్యూ ఉంది. ఖచ్చితంగా ఆడది లేని ఇల్లు అసలు ఇల్లు, అందుకే మామూలుగా శ్మశానం లాంటిది అని ఊరికే అంటారు కదా. ఒక దీపం లాంటిది కదా ఆడది అంటేనే, ఒక వెలుగు. సో ఆ వెలుగు ఎందుకు ఒకళ్ళని కాల్చేస్తుంది చెప్పు. అంటే అక్క, ఇక్కడ మీలాగా ఆలోచిస్తే మాత్రం, బట్ అందరికి మీ అంత పేషెన్స్ ఉండకపోవచ్చు, మీ అంత ఆలోచించే విధానం, అర్థం చేసుకునే మనస్తత్వం నిజంగా ఉంటే గొడవలు ఎక్కడా రావక్క. రావు, ఎక్కడైనా గొడవలు ఎక్కడా రావు అని అంటే గొడవలే ఉండాలి అని కాదు, అన్ని బ్యాలెన్స్ లో ఉంటాయి. అన్ని బ్యాలెన్స్. ఇప్పుడు ఉగాది పచ్చడి తీసుకుంటే అన్ని బ్యాలెన్స్ లో ఉంటేనే కదా బాగుంటుంది. సో అలాగే అదేంటంటే ఒక్కొక్కసారి మనకి తెలియనప్పుడు మనం ఒకళ్ళని అడగడంలో తప్పు లేదు, మనం ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడంలో తప్పు లేదు.
అండ్ నేను ఇలా ఇప్పుడు సపోజ్ ఒక మనిషి ఉన్నారు అనుకో, ఆ మనిషి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరినో హెడ్ చేసేస్తూ ఉన్నారు, కానీ నేను ఇంకో యాంగిల్లో చూస్తే అసలు ఆ మనిషికి అంత ఎనర్జీ ఎలా వచ్చింది, అబ్బా ఇంత ఎనర్జీ ఉంటే వేరే చోట ఇంకా ఎన్నో చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంత అంటే అలా ఆలోచించడం మొదలెడితే డెఫినెట్ గా మన లైఫ్ లో చేంజెస్ ఉంటాయి, మన సమాజంలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది సూపర్, కరెక్టేనా? సూపర్, కరెక్ట్ గా చెప్పారక్క. ఆడదానికి ఆడదే శక్తి. ఇదైతే బాగా నచ్చింది. అంతే మనం. సూపర్ అక్క, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్.